అస్సాంలో అసలు ఇప్పుడు గొడవలకు కారణం ఏంటి? సూర్యాలయాన్ని ఆక్రమించి కుద్రత్పూర్గా బంగ్లాదేశ్ ముస్లింలు మార్చడంతో వచ్చినటువంటి వ్యవహారం. అస్సాంలోని గౌహతి దగ్గర ఉన్న కామాఖ్య శక్తిపీఠం ఉన్న నీలాచల్ కొండకు ఎదురుగా ఉన్నటువంటి సూర్యపహార్ అనే కొండ ఉంటే ప్రాచీనమైన సూర్య దేవాలయం కింద ప్రసిద్ధి చెందిన దాన్ని వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో జరిగిన గొడవ. ఈ అంశానికి సంబంధించి విశ్వ సంవాద్ కేంద్రాలకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. అస్సాంలోని గౌహతి దగ్గరలో ఉన్న కామాఖ్య శక్తిపీఠం ఉన్న నీలాచల్ కొండకు ఎదురుగా ఉన్న సూర్యపహార్ అనే కొండ ఉంది. అది ఎంతో ప్రాచీనమైన సూర్య దేవాలయానికి ప్రసిద్ధి. అయితే ఇప్పుడు ఆ కొండను సూర్యపహార్ అని పిలిస్తే ఎవరికి అర్థం కాదు. అదే కుద్రత్పూర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆ కొండపైన బంగ్లా నుండి వలస వచ్చిన ముస్లింలు అలా మార్చేశారు. ఈ కొండపైన 300 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు 2001 నుంచి 2016లో గౌహతికి వచ్చి ఆ పవిత్ర కొండని ఆక్రమించారు. భూకంపాలు, కొండ చర్యలు, విరిగిపట్టడం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక దశాబ్దాల క్రితం ధ్వంసమైన సూర్యాలయ ప్రాంగణానికి ఆనుకుని వాళ్ళు మసీదుని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ముస్లింలు మత విద్య కోసం ఈ ప్రాంతంలో మదర్సాను కూడా స్థాపించేశారు. ఆ ప్రాంతం పేరును కుద్రత్పూర్గా మార్చేసుకున్నారు. గౌహతి నగర పర్యావరణ సమతుల్యతకు ఈ ప్రాంతం కీలకమైనందున ప్రభుత్వం వెంటనే అక్కడ అక్రమంగా కట్టిన నిర్మాణాలను తొలగించి ప్రాచీనతను తీసుకురావాలని హిందూ సమాజం డిమాండ్ చేయడం. కేవలం అది మాత్రమే కాకుండా జరుగుతున్నటువంటి వ్యవహారం అస్సాం నాగాలాండ్ సరిహద్దుకు సమీపంలో రెంగ్మా రిజర్వ్ ఫారెస్ట్ ప్రకృతి వరమని భావించేటటువంటి వాళ్ళు అది మందే కాబట్టి అది తీసుకోవాలంటూ 2005 తర్వాత అస్సాంలో కాంగ్రెస్ పాలన బంగ్లాదేశ్ మూలాల్లో ఉన్న ముస్లింలు అటవీ అభయారణ్యాన్ని ఆక్రమించుకోవడం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యక్ష పోషణలో కొన్ని బంగ్లాదేశ్ భూమాఫియాలు వందలాది కుటుంబాలను అటవీ అభయారణ్యం లోపల స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చేయడం, 500 బంగ్లాదేశ్ ముస్లిం కుటుంబాలు అక్కడ రహస్య గ్రామాలే కట్టేసుకోవడం, కాంగ్రెస్ నాయకుల ప్రత్యక్ష సాయంతో బంగ్లాదేశ్ భూమాఫియాలు వేలాది బీగాల అటవీ భూమిలో ఏకంగా ఆక్రమణలే చేసేసుకుని గ్రామాలే కట్టేసి అరేకా గింజల పొలాలను కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నట్టు ఇక్కడ కీలకమైపోయింది. రెంగ్మా అడవిలో 3000 బిగాల అటవీ భూమిని ఈ మాఫియాలు ఆక్రమించి దానికి అరేకా గింజల తోటగా మార్చే అన్నది హిమంత్ బిశ్వ శర్మ ఇటీవల తేల్చినటువంటి వ్యవహారం. వాళ్ళు అక్కడ ఎండిన గింజల కర్మాగారాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. అస్సాం ప్రభుత్వం ఇటీవల అటవీ జిల్లా యంత్రాంగం సంయుక్త సర్వే నిర్వహిస్తే అక్కడ 3000 బేగాలకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైందని కనుక్కున్నారు. జూలై 20న అటవీ శాఖ అక్రమంగా స్థిరపడిన వాళ్ళందరికీ వారంలోపు అటవీ భూమిని ఖాళీ చేయాలని నోటీస్ జారీ చేయడంతోనే ఇప్పుడు వివాదం తలెత్తుతోంది. ప్రభుత్వ నోటీసు అందుకున్న తర్వాత ఆక్రమణదారులు అటవీ భూమిని ఖాళీ చేయడం ప్రారంభిస్తే ఈ ఆక్రమణదారులు ఎక్కువ మంది నాగావ్, మొరిగావ్ జిల్లాలకు చెందిన వాళ్ళు. ఆక్రమించిన అటవీ భూమికి 200 కిలోమీటర్ల ప్రయాణించిన ఆక్రమణదారుల కుటుంబాలు వాళ్ళ గృహాస్తులు ఇప్పుడు డజన్ల కొద్ది ట్రక్కుల్లో మోసుకెళ్తున్నారు. ఉరియంఘాట్ ప్రాంతంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యక్ష పోషణతోనే మేమందరం అక్కడ ఆక్రమించుకోగలిగామని చెప్పుకొస్తున్నారు. ఇలా ఏకంగా దేవుడి ఆస్తులతో పాటుగా దేశానికి సంబంధించినటువంటి ఇంబ్యాలెన్స్ వ్యవహారం ఎట్లా సాధ్యమైందన్నది ఇక్కడ ప్రశ్న.